వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు వెరైటీగా పెప్పర్ మసాలా వేసి సాబ్దాని బియ్యం బాంబే రవ్వ తోటి ఉరుగులు చేద్దామండి. చూడండి, నేను ఒక గ్లాసు నిండా బాంబే రవ్వ తీసుకున్నానండి. దీనికి కావాల్సిన మసాలా చూడండి, 2 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎల్లిపాయ ఎక్కువనే వేసుకున్నానండి. అలానే గుప్పడంతా కరివేపాకు కూడా తీసుకొని ఇవన్నీ మిక్సీలో వేసి పొడి చేసుకోవాలండి. పొడి చేసి పెట్టుకోవాలా. తర్వాత చూడండి, ఒక గ్లాసుకి నేను 10 గ్లాసు వాటర్ వేసినానండి. ఎందుకనే సాబ్దాని బియ్యం సగం గ్లాసు వేసి నైటే నానబెట్టినానండి. ఆ సాబ్దాని బియ్యం చూడండి, రాత్రే నానబెట్టిన సగం గ్లాస్ వేసి దానికి అన్నీ కలిసి నేను 10 గ్లాసు వాటర్ వేసి బాగా వాటర్ కాగిన తర్వాత ఈ సాబ్దాని బియ్యం ఫస్ట్ వేయాలండి. వేసి మంచిగా కలిపి అది బాగా బాయిల్ కావాలండి. సాబ్దాని బియ్యం తొందరనే ఉడికిపోతుంది. కావాల్సిన సాల్ట్ వేసుకోవాలండి. మన నానబెట్టి వేసిన వల్ల సాబ్దాని బియ్యం తొందరగా ఉడికిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనం మసాలా పొడి రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీలకర్ర, మిరియాలు, ఎల్లిపాయ వేసుకొని అలానే కరివేపాకు కూడా దాంట్లోనే వేసి మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసి పక్కకు పెట్టుకుందామండి. అంత లోపల చూడండి, సాబ్దాని బియ్యం ఉడికింది మంచిగా. చూడండి, మీదికి తేలింది. చూడండి సాబ్దాని బియ్యం ఇలా ఉండాలా. ఇప్పుడు దీంట్లో మన రుబ్బుకున్న మసాలాని పొడిని దీనిలో వేసేద్దామండి. ఆల్రెడీ మనం సాల్ట్ అన్నీ వేసేసినాము. ఇప్పుడు ఖాళీ మసాలా పొడి వేస్తే చాలు, ఇంకా వేరే కారం అన్నీ వేసే అవసరం లేదండి. కావాలంటే నువ్వులు కూడా ఒక 4 స్పూన్ వేసుకున్నానండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు. నువ్వులు ఒక 4 స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని మంచిగా కలిపి ఒకసారి మంచి బాయిల్ కావాలండి. మసాలా సాబ్దాని బియ్యం అన్ని బాగా బాయిల్ అయి రావాలండి. ఇది ఒకసారి మంచిగా బాయిల్ కానీ చూడండి ఎట్లా బాయిల్ అవుతుందండి. మంచిగా బాయిల్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం చూడండి ఎట్లా బాయిల్ అవుతుంది చూడండి. ఒక గ్లాసు నిండా తీసుకున్నానండి. మనం ఒక గ్లాసు బాంబే రవ్వని కొంచెం కొంచెం వేసి కలుపుతూ ఉండాలండి. కలుపుదామండి. సగం వేసినాను, మళ్ళీ సగం తర్వాత వేసి కలుపుతానండి. ఉండలు కట్టుకోకుండా చూడండి. ఒకవేళ ఉండలు కడితే ఏం కాదు, మన ఊరుగులు పెట్టేటప్పుడు మన చేతితోటి కూడా పలకొట్టుకొని వేసుకోవచ్చు. మళ్ళీ సగం వేసి ఇట్లా బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకపెట్టాలండి. ఇది ఒక 5 మినిట్స్ ఉడకనియండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి, ఉండలు కూడా కట్టిపోయింది. నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నానండి. చూడండి మంచి ఉడికిపోయింది. అంతేనండి, రెడీ అయిపోయింది. సాబ్దాని బియ్యం బాంబే రవ్వ వడలు చేయడానికి రెడీ అయిపోయిందండి. ఈ గడ్డలన్నీ మన చేతితోటి కూడా పలకొట్టుకోవచ్చండి చల్లగా అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయినాక మన తెల్లని క్లాత్తో తడి బట్ట చేసి ఆరేసి దాంట్లో చిన్న చిన్నగా పాపడ్లాగా మనం చేసి ఎండబెట్టి తీయవచ్చండి. చూడండి, మిరియాలు సాబ్దాని బియ్యం బాంబే రవ్వతోటి వడియాలు రెడీ అయిపోయిందండి. బాగా ఎండిపోయింది. నేను చిన్న చిన్న ముద్దల్లాగా ఇట్లా చిన్న చిన్నగా పెట్టినానండి. ఇది చూడండి ఎంత కరకరలా అయిపోతుంది చూడండి. ఇది ఇప్పుడు ఇవి నూనెలో వేసుకొని తినొచ్చండి. మిరియాలు వేసే వల్ల చాలా బాగుంటుందండి. సమ్మర్లో వింటర్ సీజన్కి చాలా మంచిగా ఉంటుందండి. మీరు కూడా ఇలా మిరియాల పొడి వేసి వడియాలు చేసి ఎండపెట్టి పెట్టుకొని అప్పుడప్పుడు వర్షాకాలంలో చలికాలంలో వేయించుకొని తినవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే నిగస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
రండి నూనెలా కొంచెం వేసి ఫ్రై చేస్తాం కొంచెం. చూడండి ఇప్పుడు మన మిరియాలు బాంబే రవ్వ ఒరుగులు వేద్దామండి. ఆయిల్ వేసినాము. ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఒరుగులు వేస్తామండి. ఒరుగులు ఆయిల్ వేయంగానే చట్పట్ రావాలండి. అప్పుడే మంచిగా ఉడికిపోతుంది. చూడండి ఒరుగులు మంచిగా చట్పట్ అని బాగా ఉడికింది చూడండి. ఇలా ఉన్నప్పుడు తీసేయాలండి. ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. చూడండి వడియాలు రెడీ అయిపోయిందండి. ఇలా వేయించుకొని మనం పప్పుచారు అంచుకోకు, చారు అంచుకోకు, పులుసు చేసుకుంటే అంచుకోనికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు సమ్మర్లో కూడా కూల్ డ్రింక్స్ అవన్నీ తాగుతారు పిల్లలు, చల్లనీళ్ళు తాగుతారు, కోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇలా మిరియాల పొడితో ఒరుగులు చేసుకొని మనం ఫ్రై చేసుకొని తినవచ్చండి. ఈ ఒరుగుల్ని మీరు కూడా ఇంట్లో చేసి చూడండి. థ్యాంక్ యూ.